పంచభూతాలలో వాయులింగమైన శ్రీకాళహస్తిలో వేంచేసి ఉన్న శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివార్ల ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక రథంలో భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి మందిరానికి తీసుకువచ్చారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉత్తరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్ వద్ద జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివార్ల కళ్యాణం కార్తీక దీపోత్సవం నిర్వహించేందుకు శ్రీకాళహస్తి నుండి తీసుకొచ్చిన ఉత్సవ విగ్రహాలకు హౌసింగ్ బోర్డు కాలనీలో మేళ తాళాలు బాణసంచా కాల్పుల నడుమ ఘన స్వాగతం పలికారు. ఆలయం వద్ద ఆలయ కమిటీ అధ్యక్షులు కంతేటి వెంకటరాజు దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు పీడీఎన్ శ్రీనివాసాచార్యులు శ్రీకాళహస్తి దేవస్థానం నుండి విచ్చేసిన ఆలయ అధికారులు అర్చకుల పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు కంతేటి వెంకటరాజు సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయిలు మాట్లాడుతూ శ్రీకాళహస్తి నుండి మొట్టమొదటిసారిగా కళ్యాణం నిమిత్తం ఉత్సవ విగ్రహాలను ఆనంద ఫౌండేషన్ వారు తీసుకురావడం జరిగిందని అన్నారు. శ్రీకాళహస్తి దేవస్థానం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఆలయ పురోహితులు ఏవీవీ ఎస్జీవీ ప్రసాద్ శర్మలు మాట్లాడుతూ లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి దేవస్థానం సూపరింటెండెంట్ సి నాగభూషణం, వేద పండితులు వంగల ఆంజనేయ అవధాని, అర్చకులు మారుతీరాం, విశ్వనాథ శర్మ, ఆలయ సిబ్బంది రాజా వైదీశ్వరన్, సుదర్శన్ రెడ్డి, శేఖర్, హౌసింగ్ బోర్డు కాలనీ ప్రముఖులు, భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
ఈరోజు శ్రీకాళహస్తి స్వామివారు అమ్మవారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇది ఎప్పుడు కూడా రాష్ట్రంలో ఇది మొదటిసారి అని అధికారులు తెలియపరిచారు. మరి ఇది ఈరోజు ఉత్తరరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన భీమవరం తీసుకురావటం, అక్కడ నుంచి మళ్ళీ మన హౌసింగ్ బోర్డులో రావటం, మరి ఈరోజు 2 గంటల నుంచి మరి సోమేశ్వర స్వామి దేవాలయం, భీమేశ్వర స్వామి దేవాలయం, అలాగే మావుళ్ళమ్మవారి దేవాలయం, అలాగే వెంకటేశ్వర స్వామి దేవాలయం నటరాజు థియేటర్ దగ్గర ఇవన్నీ అయిన అనంతరం 5:30కి మరి అక్కడ స్వామివారి కళ్యాణం, అనంతరం దీపోత్సవం, కోటి ఒత్తులతోటి దీపోత్సవం అక్కడ జరుగుతుంది. మీరు అందరూ కూడా భక్తులందరూ ఇచ్చేసి అక్కడ పాల్గొవాలని మరీ తెలియజేస్తున్నాం. మరి ఆధ్యాత్మిక చైతన్య కార్యక్రమాన్ని ఉత్తరరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి శ్రీకాళహస్తి జ్ఞానప్రసూనాంబ ఉత్సవ విగ్రహాలతోటి ఒక అద్భుతమైన ఊరేగింపు ఇక్కడ ప్రారంభమైంది. మరి హౌసింగ్ బోర్డు కాలనీలో పద్మావతి వెంకటేశ్వర దేవస్థానం నుండి ఒక అఖండ శోభాయాత్ర కోలాహలంగా భక్తజన సందోహంతో కోలాటాలు సన్నాయితోటి అద్భుతమైన శోభాయాత్ర ప్రారంభమైంది. మరి దీంట్లో మహిళలు అందరూ కూడా ప్రతి ఇంటా హారతులు ఇచ్చి అద్భుతమైన కార్యక్రమం నిర్వహించారు. మరి మధ్యాహ్నం ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఇక్కడ హౌసింగ్ బోర్డులో జరిగిన కార్యక్రమానికి వచ్చి అందరికీ కూడా మరి ఆ పరమేశ్వరుడు ఆయురారోగ్యాలను కోరుకుంటూ అక్కడి నుంచి వచ్చిన ఆగమశాస్త్ర పండితులు వీళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నారు. వీళ్ళతోటి ఈ శోభాయాత్ర జరుగుతుందని తెలియజేసుకున్నాం. ఈ రోజున భీమవరంలో శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారిని కార్తీక మాసంలో భాగంగా కూడా 3వ సోమవారం రోజున విశేషంగా ఇక్కడికి తీసుకొచ్చి రాజుగారి యొక్క ఫౌండేషన్లో అత్యంత వైభవోపేతంగా శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారికి అత్యంత వైభవంగా కళ్యాణోత్సవం నిర్వహించడం జరుగుతుంది. అది కూడా ప్రదోషకాలం ముందు కూడా నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి యొక్క కళ్యాణోత్సవంలో పాల్గొని శ్రీ స్వామి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసినదిగా కోరుచున్నాము. అలాగే ఇప్పుడు శోభయాత్ర స్వామివారికి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారిని వెంకటేశ్వర స్వామివారి సన్నిధి యందు కూడా ఉంచి విశేషంగా పూజా కార్యక్రమం నిర్వహించుకొని శోభయాత్రగా తిరిగి మరలా కళ్యాణోత్సవ మండపమునకు ప్రవేశించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ శోభయాత్రలో పాల్గొని శ్రీ స్వామి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసినదిగా కోరడమైనది. ఓం నమః శివాయ.